హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. బాగా ప్రిపేర్ అవుతున్నారా? ఏపీసెట్ ఎగ్జామ్ 31st కదా, అంటే ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసిందని టెన్షన్ పడద్దు. మీరు ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారో అవన్నీ బాగా రివైజ్ చేసుకుని ఇక ముందు మీరు కొన్ని నేర్చుకోగలిగినవి ఏమైనా ఉంటే కొత్తగా, అంటే ఎగ్జామ్ ముందు రోజు బైహార్ట్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయన్నమాట. అంటే ముందు ఒకసారి చదివేసి వదిలేసి ఎగ్జామ్ ముందు రోజు కంపల్సరీ రివైజ్ చేసుకోవాల్సినవి ఉంటాయి. అవి ఏం చేస్తారంటే కొన్ని టాపిక్స్ ఉన్నాయి, నేను చెప్తాను. ఫస్ట్ వచ్చి ఎమైనో యాసిడ్స్ స్ట్రక్చర్స్. 20 ఎమైనో యాసిడ్స్ ఉంటాయి. వాటి నేమ్స్ మీరు ఆల్రెడీ డిగ్రీ చదివారు కదా, డిగ్రీ టీచ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎమైనో యాసిడ్స్ వరుసనే రాసేసుకుని వాటి స్ట్రక్చర్స్ రైట్ సైడ్ రాసుకుని ఒక పేపర్ మీద పెట్టుకుని ఒకసారి బాగా చదువుకుని చూడకుండా రాసుకుని పెట్టుకోండి. ఎగ్జామ్ ముందు రోజు మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఉంటుంది ఎమైనో యాసిడ్స్ యొక్క స్ట్రక్చర్ మీద. సిస్టీన్ స్ట్రక్చరా అలా అనమాట. గ్లైసిన్ స్ట్రక్చర్ అడగలేదు, మ్యాథ్స్ ది ఫాలోయింగ్ ఇస్తాడు. ఇటువైపు 4 ఎమైనో యాసిడ్స్ ఇచ్చేసి ఇటువైపు వాటి స్ట్రక్చర్స్ ఇచ్చి మ్యాథ్స్ ది ఫాలోయింగ్ ఇస్తాడు. అలా అయినా పెట్టాలన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీకు ఎమైనో యాసిడ్స్ నుంచి క్వశ్చన్ అనేది ఉంటుంది. ఎమైనో యాసిడ్స్లో వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, ఫస్ట్దేమో ఎమైనో యాసిడ్స్ యొక్క స్ట్రక్చర్, నేమ్, స్ట్రక్చర్ చదవడం ఒకటి. రెండోది ఎమైనో యాసిడ్స్లో మీకు వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఖచ్చితంగా అంటే ఎక్స్పెక్ట్ చేసేది ఇండోల్ కంటైనింగ్ ఎమైనో యాసిడ్. ఇండోల్ కంటైనింగ్ ఎమైనో యాసిడ్ ఈజ్ అంటే ఇండోల్ కంటైనింగ్ ఎమైనో యాసిడ్ ఈజ్ అనేది ఒక క్వశ్చన్. ఇమిడజోల్ రింగ్ కంటైనింగ్ ఎమైనో యాసిడ్ ఈజ్. ఇమిడజోల్ ఇది ఒకసారి చెక్ చేయండి. ఇండోల్ రింగ్ ఉన్న ఎమైనో యాసిడ్ ఏది, ఇమిడజోల్ రింగ్ ఉన్న ఎమైనో యాసిడ్ ఏది. ఇమిడజోల్ రింగ్ ఉన్న ఎమైనో యాసిడ్ అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి హిస్టిడైన్, హిమ్ గుర్తుపెట్టుకోండి. హిస్టిడైన్ అనేది ఇమిడజోల్ రింగ్ ఉన్న ఎమైనో యాసిడ్. ఓకేనా? మీరు సల్ఫర్ కంటైనింగ్ ఎమైనో యాసిడ్స్ ఏంటి అంటే మెథైనిన్, సిస్టీన్. సల్ఫర్ కంటైనింగ్ ఎమైనో యాసిడ్స్. ఇలా కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయన్నమాట, వాటిని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ట్రిప్టోఫాన్, ఇండోల్ కంటైనింగ్ ఎమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్, టిఐఎన్ అంటాం. టిఐఎన్, టిన్ గుర్తుపెట్టుకోండి. టిన్ గుర్తుపెట్టుకున్నారనుకోండి ట్రిప్టోఫాన్లో ఇండోల్ రింగ్ ఉంటుంది. హిమ్ గుర్తుపెట్టుకున్నారనుకోండి హిస్టిడిన్లో ఇమిడజోల్ రింగ్ ఉంటుంది. ఇమిడజోల్ రింగ్ కంటైనింగ్ ఎమైనో యాసిడ్ ఈజ్ హిస్టిడిన్. మీరు 20 ఎమైనో యాసిడ్స్ ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళండి. ఈ తక్కువ పీరియడ్లో మీరు చదవగలిగిన కొన్ని టాపిక్స్ అన్నమాట. ఎమైనో యాసిడ్స్ అనేది ఖచ్చితంగా దాని మీద మీకు 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. నెగిటివ్ మార్క్స్ లేవు కదా, ఇంకా దగ్గరికి వచ్చాక మళ్ళీ చెప్తాను. అయినా మీకు మళ్ళీ వీడియోస్ చూసే టైం, మీరు ఇప్పటి వరకు చదివినవి బాగా రివైజ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తవి చదివి ఇంకా ఎక్కువ బర్డెన్ పెంచేసుకోవద్దు. ఇప్పటి వరకు చదివినవన్నీ మేము పర్ఫెక్ట్గా ఉన్నాము అనుకుంటే కొత్తవి చదువుకోండి. లేదంటే ఈసారికి ఏం చేస్తారు, ఇప్పటి వరకు చదివినవి బాగా రివైజ్ చేసుకుని దాని మీద బిట్స్ ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళి ఎగ్జామ్ రాయండి. ఎంతవరకు చేయగలుగుతారో అది చేయండి. నెక్స్ట్ అవ్వలేకపోతే కనుక దాని కంటిన్యూషన్ మిగతా నేర్చుకుని రివైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అవుతారు మ్యాక్సిమం. మీరు ఇప్పటి వరకు చదువుకున్నవి బాగా ప్రాక్టీస్ చేసుకుని ఫ్రాగ్మా పబ్లికేషన్లో బిట్స్ అన్నీ చదువుకుని టాపిక్స్ అన్నీ వెళ్ళండి. తొందరపడద్దు, టెన్షన్ పడద్దు. టెన్షన్ పడడం వల్ల నష్టమే తప్పితే లాభం ఉండదు. అందుకని జాగ్రత్తగా ఈ ఉన్న టైంని ప్లాన్ చేసుకోండి. సిలబస్ అంతా కరెక్ట్గా పెట్టుకుంటే మీరు రివిజన్కి 3 days పెట్టుకోండి. 3 days ముందు మాత్రం ఇంకేమీ అసలు ఎట్టి పరిస్థితిలో కొత్తగా చదవద్దు. అప్పటి వరకు ఏమైనా కొత్తగా ఇలా కొన్ని టాపిక్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా వాటి మీద టచ్ చేసే ఏరియాస్ ఉంటాయి, అవి చదువుకోండి. ఇది ఎమైనో యాసిడ్స్ అనేది అలాంటి ఒక టాపిక్. ఇంకొకటి వచ్చి ఏంటి అంటే మీకు డ్రగ్స్ ఉంటాయి.
కొన్ని ట్యాబ్లెట్స్ మీకు ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్లో సిఎస్ఐఆర్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అందులో అడిగిన డ్రగ్స్ ఉంటాయి. డ్రగ్స్ అంటే ట్యాబ్లెట్స్ అన్నమాట. ఏ ట్యాబ్లెట్ దేనికి వాడతారు అనేది. యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఉంటాయి, ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఉంటాయి, వాపును తగ్గించేవి, యాంటీ పైరటిక్ డ్రగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక లిస్ట్ నా దగ్గర కూడా ఉంది, మీకు ఫోటో తీసి పెడతాను. కొంతమంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా, వాళ్ళకి. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పటి వరకు అయిన ప్రీవియస్ సిఎస్ఐఆర్ పేపర్స్, ఏపీసెట్ పేపర్స్ తీసుకుని అందులో ఉన్న డ్రగ్స్ అన్నీ ఒక ఖాళీ ఉన్నప్పుడు మీరు బాగా చదువుకుంటుంటారు, నిద్ర వస్తూ ఉంటుంది కదా, ఆ నిద్ర వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి పని చేయండి. ఈ లాస్ట్ డేస్లో మీకు ఉపయోగపడే ఇంకో టాపిక్ ఏంటి అంటే డ్రగ్స్ దేనికి వాడతారు, ఏ డ్రగ్ దేనికి వాడతారు, డ్రగ్ నేము, డిసీజ్ నేర్చుకోండి. దీని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే న్యాచురల్ ప్రోడక్ట్స్లో మీకు ఆల్కలాయిడ్స్ ఉంటాయి కదా. ఇండోల్ ఆల్కలాయిడ్ అంటే ఆల్కలాయిడ్లో ఉన్న బేసిక్ రింగ్ ఏంటి అనే దాన్ని బట్టి మీకు ఆల్కలాయిడ్స్ క్లాసిఫికేషన్ ఉంటుంది, అది ఖచ్చితంగా నేర్చుకోండి. వాటిలోంచి బిట్ వస్తుంది. ఫినైన్ ఆల్కలాయిడ్ ఏది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫినైన్ ఆల్కలాయిడ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్వినోలిన్ ఆల్కలాయిడ్ అలా అడుగుతారు. ఐసోక్వినోలిన్ ఆల్కలాయిడ్ అలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, అవన్నీ వాటి పెద్దానికి ఎగ్జాంపుల్స్ నేర్చుకోండి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్కలాయిడ్స్ అనేది న్యాచురల్ ప్రొడక్ట్స్లో ఖచ్చితంగా టచ్ చేసేటువంటి ఏరియా అన్నమాట. ఇవి బండగుట్టులు, ఇవన్నీ కూడా బై హార్ట్ చేసేసి గుర్తుపెట్టుకోవాల్సినవి. ఈ కంటెంట్ ఏం చేస్తారంటే ముందు బై హార్ట్ చేసుకుని ఒక పేపర్ మీద రాసుకుని ఉంచుకుని తర్వాత ఎగ్జామ్ ముందు రోజు వెళ్ళబోయే ముందు ఒకసారి చూసుకోండి. ఓకేనా? టెన్షన్ పడద్దు, మీరు చదవగలిగింది మీరు పెట్టగలిగిన ఎఫర్ట్ పెట్టారు. తర్వాత తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకుని చేసుకోవచ్చు. సక్సెస్ వస్తే హ్యాపీ, లేదంటే కూడా డిసప్పాయింట్ అవ్వట్లేదు. కాబట్టి మీరు పెట్టిన ఎఫర్ట్ పెట్టారు, పెట్టింది ఇప్పుడు వదలద్దు, దాన్ని నిలబెట్టుకోండి, రివైజ్ చేసుకోండి కరెక్ట్గా. ముందు భయం రాకూడదు, కాన్ఫిడెంట్గా రాయాలి. ఇవి టాపిక్స్ అమ్మా. అమైనో యాసిడ్స్ అనేది ఒకటి, రెండోది ట్యాబ్లెట్ నేమ్స్ దేనికి వాడతారు, మూడవది ఆల్కలాయిడ్స్ యొక్క క్లాసిఫికేషన్ అన్నమాట. ఇవి ఖచ్చితంగా వచ్చేటువంటి టచ్ చేసేటువంటి ఏరియాస్. ఇప్పుడు మనకి ప్రెజెంట్ రన్ అవుతున్న టాపిక్ ఏంటి అంటే స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ కదా. ఆ స్పెక్ట్రల్ ప్రాపర్టీస్లో ఒక క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగారో చూద్దాం. ఆర్గల్ డయాగ్రామ్స్ చెప్పుకున్నాం కదా. ఆర్గల్ డయాగ్రామ్స్లో ప్రీవియస్ క్వశ్చన్ ఏంటి అంటే స్పెక్ట్రోస్కోపిక్ గ్రౌండ్ స్టేట్ టర్మ్ ఫర్, ఈ రెండింటి మీద ఈ రెండు డయాగ్రామ్స్ వస్తే కనుక మీరు ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్స్లో ఇంకోటి స్పెక్ట్రోస్కోపిక్ గ్రౌండ్ స్టేట్ టర్మ్ ఫర్ TiH2O6 2+ ఈజ్ అని కింద ఆప్షన్స్ ఇచ్చారు. 1 T1G 2 4 T1G 3 T1G 3 A2 4 A2G 4 3 A2G ఇలా ఆప్షన్స్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు దీనిలో మిమ్మల్ని స్పెక్ట్రోస్కోపిక్ గ్రౌండ్ స్టేట్ అని అడుగుతున్నాడు. అంటే మనకి మామూలుగా టర్మ్ సింబల్స్ ఏమి వస్తాయి, టర్మ్ సింబల్స్ ఎస్ పి డి ఎఫ్ ఇలా వస్తాయి కదా టర్మ్ సింబల్స్. ఇప్పుడు ఆ టర్మ్ సింబల్స్లో గ్రౌండ్ స్టేట్ ఏంటి అనేది నేర్చుకున్నాం కదా. డిఎఫ్ఎఫ్ డిఎస్ వచ్చింది,
2 3 4 5 6 గ్రౌండ్ స్టేట్ టర్మ్స్ ఇలా వస్తాయండి. ఇవేంటి టర్మ్ సింబల్స్. గ్రౌండ్ స్టేట్ టర్మ్స్ అని డైరెక్ట్గా అడిగితే చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా క్వశ్చన్ చూసుకోవాలి. ఓన్లీ గ్రౌండ్ స్టేట్ టర్మ్ ఫర్ TiH2O6 2+ అని అడిగాడు అనుకోండి, అప్పుడేం రాస్తాం ఆన్సరు? వీటిల్లో ఏదో ఒకటి రాస్తాం. కానీ ఇక్కడ ఆప్షన్స్లో అది ఇచ్చాడా? ఇవేమీ లేవు. కాబట్టి అతను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? స్పెక్ట్రోస్కోపిక్ గ్రౌండ్ స్టేట్ ఏంటి అంటున్నాడు. స్పెక్ట్రోస్కోపిక్ గ్రౌండ్ స్టేట్ అంటే అది దాని యొక్క స్పెక్ట్రంలో గ్రౌండ్ స్టేట్లో ఏది ఉంది అని. ఇక్కడ మనకి ముందు ఇది ఏ కాన్ఫిగరేషనో తెలియాలి కదా. ఫస్ట్ ఏం చేయాలి? దీనిలో మెటల్ Ti2+. Ti2+ అంటే S2D2. స్కాండియం టైటానియం కదా, S2D2. ఇది +2 కాబట్టి 2 పోతుంది. D2 ఆక్టాహైడ్రల్. D2 ఆక్టాహైడ్రల్. D2 ఆక్టాహైడ్రల్ అంటే ఇక్కడ డయాగ్రామ్స్లో చూడండి. ఇటువైపు చూస్తే D2 ఎక్కడైనా ఉందా? లేదు. ఇటువైపు చూస్తాం. D2 ఆక్టాహైడ్రల్ అంటే ఇది, అంటే ఇటువైపు. ఇటువైపు D2 ఆక్టాహైడ్రల్లో ఇదేంటి? T1G గ్రౌండ్ స్టేట్. ఇక్కడ మనకి T1G రెండు ఉన్నాయి. T1Gలో ఇక్కడ ఏమని అడుగుతున్నాడు? 4T1Gనా 3T1Gనా అని అడుగుతున్నాడు. అప్పుడు మీరు ఏం చేసుకోవాలి? మనం మామూలు పద్ధతికి వెళ్ళాలి. D1 D2 D3 D4 D5 D6 D7 D8 D9కి గ్రౌండ్ స్టేట్ టర్మ్స్ రాసుకున్నాం కదా. 2D 3F 4F 5D 6S. D2 కాబట్టి ఇక్కడ 3 మల్టిప్లిసిటీ ఏంటి? 3. F స్ప్లిట్టింగే కదా ఇది. F టర్మ్ సింబలే, మల్టిప్లిసిటీ 3. F నుంచి స్ప్లిట్ అయింది కాబట్టి T1 T2 T1 A2 వేస్తున్నాం. 3 నుంచి కదా కాబట్టి ఇది ఏమవుతుంది? D2లో 3T1 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? 3T1G ఇస్ ది స్పెక్ట్రోస్కోపిక్ గ్రౌండ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్లో మీకు రెండు క్లారిటీలు రావాలి. ఒకటేమో స్పెక్ట్రోస్కోపిక్ గ్రౌండ్ స్టేట్, రెండవదేమో మామూలు గ్రౌండ్ స్టేట్. మామూలు గ్రౌండ్ స్టేట్స్ అడిగితేనేమో ఇవి, స్పెక్ట్రోస్కోపిక్ గ్రౌండ్ స్టేట్స్ అడిగితేనేమో ఇది కానీ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? TiH2O6 2+లో స్పెక్ట్రోస్కోపిక్ గ్రౌండ్ స్టేట్ ఏంటి అంటే 3T1G. 3T1G is the spectroscopic ground state. ఈ రెండు డయాగ్రామ్స్ వస్తే చూడండి క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఈ రెండు డయాగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి. రఫ్లో గీసేసుకొని ఉంచుకోండి. ఎగ్జామ్కి వెళ్ళగానే మీకు స్పేస్ ఫర్ రఫ్ వర్క్ అని ఇస్తారు కదా, ఇది బ్రెయిన్లో పెట్టుకుని వెళ్ళండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి కూడా చూసుకుని వెళ్ళగానే, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే మీకు బుక్లెట్ ఇవ్వగానే స్పేస్ ఫర్ రఫ్ వర్క్ అని ఇస్తాడు. అక్కడ ఫస్ట్ ఇవి చిన్నగా రాసేసుకోండి, డ్రా చేసేసుకోండి ఈ రెండు డయాగ్రామ్స్. అప్పుడు బ్రెయిన్ ఖాళీ చేసేసుకుంటే వీటిని మర్చిపోయినా ఇబ్బంది లేదు. అక్కడ రాసేసారు కదా, వాటిని చూసి అప్పుడు ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ వచ్చినప్పుడు, క్వశ్చన్లోకి వెళ్ళినప్పుడు బుక్లెట్లోకి ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ డ్రా చేసిన డయాగ్రామ్స్ని చూసుకోవచ్చు. అంతేగాని ముందు పేపర్ మీద రాసుకెళ్ళకండి, బ్రెయిన్లో పెట్టుకుని వెళ్ళగానే పేపర్ మీద రాసేసుకుని రఫ్ వర్క్లో అప్పుడు బ్రెయిన్ నుంచి వదిలేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ముల్లిగన్ సింబల్స్ ఫర్ spectroscopic states arises from F టర్మ్ నుంచి వచ్చిన ముల్లిగన్ స్టేట్స్ ఏమిటి అని అడుగుతున్నాడు అనమాట. ముల్లిగన్ స్టేట్స్ ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఏ T2G plus BG, B T1G plus T2G
plus EG C T1G plus T2G plus A2G D A1G plus T2G plus T1G. ఇది ఎంత ఈజీ చూడండి, మూలికన్ సింబల్స్ ఈజీగా చెప్పాడు. ఇది మీరు ఇంకోటి గుర్తులేదనుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎస్ ఆర్బిటాల్ అంటే ఖాళీలు ఏమి ఉంటాయి? ఒకటే, కాబట్టి ఒకటే రావాలి సింబల్ A1G. ఓకేనా? ఏ అంటే ఒకటి అని అర్థం, ఏ అంటే 1 అని అర్థం అనమాట. యాన్ అంటే ఒకటి అని అర్థం, గుర్తుపెట్టుకోండి. A1G. పి ఆర్బిటాల్ అంటే 3 ఖాళీలు ఉంటాయి కదా, పి ఆర్బిటాల్లో 3 ఖాళీలు ఉంటాయి కదా, అందుకని టీ ట్రిప్లెట్ అనమాట. T1G. పిలో 3 ఖాళీలు ఉంటాయి. పి అంటే 3 అని అర్థం, ఏ అంటే 1 అని అర్థం. డిలో డి టర్మ్ సింబల్కి ఏమొస్తుందంటే, డి టర్మ్ సింబల్ డి ఆర్బిటాల్లో ఎన్ని ఖాళీలు రావాలి? 5 ఖాళీలు రావాలి. 5 ఖాళీల్లో టీ అంటే 3, టీ అంటే 3, టీజీ ఈజీ. టీజీ ఈజీ కలిపి 2 వచ్చినాయి అనుకోండి, అంటే టీ అంటే 3, ఈ అంటే 2, ఈ అంటే 2. కాబట్టి టోటల్ ఏమవుతాయి? డిలో 5 అవుతాయి, టీలో టోటల్ ఏమవుతాయి? టీ అంటే 3 కదా, ఎస్లో టోటల్ ఏమవుతాయి? 1. దాని ప్రకారం చెప్పండి, ఎఫ్ అంటే ఏ ఆర్బిటాల్? ఎఫ్లో ఎన్ని ఖాళీలు ఉంటాయి? 7 ఖాళీలు ఉంటాయి. అప్పుడు 7కి ఏమి రావాలి? 7 రావాలంటే మనకి 2 3 ప్లస్ 1 కలపచ్చు కదా. కాబట్టి ఏమవుతుంది? T1G T2G A2G. ఏ అంటే 1, టీ అంటే 3, టీ అంటే 3, 3 ప్లస్ 3 ప్లస్ 1 7. ఎఫ్ అంటే ఇది 3 ప్లస్ 3 ప్లస్ 1. ఇక్కడ కూడా ఇది కూడా అంతే కదండి, 3 ప్లస్ 3 ప్లస్ 1 కదా, అంటే A2G ఉంటుంది. ఎఫ్ అంటే A2G ఉంటుంది, A1G ఉండదు. A1G ఎవరిలో ఉంటుంది? ఎస్లో ఉంటుంది. ఎస్లో ఏ ఉన్నప్పుడు 1G ఉంటుంది. అదే ముందు ఎస్లో A1G వచ్చేసింది కాబట్టి ఎఫ్లో సెకండ్ టైం రాస్తున్నాం కాబట్టి A2G. ఎఫ్లో ఏ ఉంటుంది? A2G. మూలికన్ సింబల్స్ రాయడానికి డిలో ఖాళీ, ఆర్బిటాల్లో ఖాళీలు అనమాట. ఓకేనా? ఈజీ టర్మ్, ఈజీ క్వశ్చన్ చూడండి. మూలికన్ టర్మ్ సింబల్స్ ఫర్ ఎఫ్ టర్మ్ అని అడిగితే ఇదనమాట, ఇలా అడుగుతారు. నెక్స్ట్ spectroscopic ground state terms. Next question. Spectroscopic ground state terms. Spectroscopic ground state terms for cobalt ions in COH2O6 2+ and COCl4 2- రెస్పెక్టివ్లీ. అంటే మీరు ఫస్ట్ చెప్పే ఆన్సర్ ఫస్ట్ది, సెకండ్ చెప్పే ఆన్సర్ సెకండ్ది అన్నమాట. అయితే ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఏ 2T అండ్ T2G అండ్ T1G. Second option 3.
4T1G and 4A2G. Third option, T2G, 3T2G and 3T1G. 3T1G and 3T2G. Fourth option, 3T1G and 3A1G. ఇచ్చారు. ఇప్పుడు మీరు వీటిలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నో కట్టుకోవాలన్నమాట. నెంబర్ ఆఫ్ ఫస్ట్ CO H2O6 2+ అంటే కోబాల్ట్ +2 కదా, అంటే S2D7 +2 2 పోతుంది, D7 ఆక్టాహైడ్రల్. D7 ఆక్టాహైడ్రల్ ఎక్కడుంది? ఇది D7 ఆక్టాహైడ్రల్. D7 ఆక్టాహైడ్రల్లో గ్రౌండ్ స్టేట్ ఏంటి? T1G. T1G గ్రౌండ్ స్టేట్. D7 అంటే D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9, DFF, DS. 2, 3, 4, 5, 6. ఈ గుర్తుపెట్టుకోవద్దు. ఎప్పుడు వచ్చినా సరే రఫ్లో గబగబా రాసుకుని క్యాలిక్యులేట్ చేసి చెప్పడమే చెయ్యండి. బండ గుర్తు పెట్టుకోవద్దు ఇవి. ఓకేనా? ఇప్పుడు మనకి D7 కాబట్టి ఆక్టాహైడ్రల్ 4F. 4 D7 ఆక్టాహైడ్రల్ ఇక్కడ 4 అన్నమాట. F నుంచి వచ్చింది, 4F నుంచి వచ్చింది కాబట్టి 4T1G. ఇక్కడ ఫస్ట్ కాంప్లెక్స్ కి 4T1G ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది చూడండి, ఇది. సెకండ్ ఏమంటున్నాడు? 4A2G అంటున్నాడు. అంటే ఇక్కడ కోబాల్ట్ +2 అంటే D7 టెట్రాహైడ్రల్. 4 కదా డైగ్రామ్స్, D7 టెట్రాహైడ్రల్. D7 టెట్రాహైడ్రల్ అంటే ఇది సెకండ్ కాంప్లెక్స్. ఇది దీనిలో గ్రౌండ్ స్టేట్ ఇది A2G. D7 అంటే 4F కదా, 4 నుంచి వచ్చింది కాబట్టి 4A2G. ఇది స్పెక్ట్రోస్కోపిక్ గ్రౌండ్ స్టేట్స్. D7 ఆక్టాహైడ్రల్ అయితే 4T1G, D7 టెట్రాహైడ్రల్ అయితే 4A2G. డైరెక్ట్ గా స్పెక్ట్రోస్కోపిక్ గ్రౌండ్ స్టేట్స్ ఫర్ D7 ఆక్టాహైడ్రల్, D7 టెట్రాహైడ్రల్ అని అడగకుండా కాంప్లెక్స్లు అడిగాడు. దాని నుంచి మీరు తెచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా అడుగుతాడు క్వశ్చన్. ఓకే, ఇక్కడికి ఆక్టాహైడ్రల్ డయాగ్రామ్, ఆర్గల్ డయాగ్రామ్స్ కంప్లీట్ అయిపోయింది. ఆర్గల్ డయాగ్రామ్స్ అంటే దేనికి ఎలా డ్రా చేస్తారు? number of possible spectral lines for orbital diagram of VH2O6 3+ అన్నాడు అనుకోండి. దీనిలో వెనడియం +3 అంటే S2 స్కాండియం టైటానియం వెనడియం D3 +3 కాబట్టి 2 పోతుంది, ఇక్కడ ఉండిపోతుంది, అంటే D2 కాన్ఫిగరేషన్ అన్నమాట. వెనడియంది D2 కాన్ఫిగరేషన్. మనం D2 గురించి అడుగుతున్నాడు. D2లో ఏమని అడిగాడు? నెంబర్ ఆఫ్ పాసిబుల్ స్పెక్ట్రల్ లైన్స్ అని అడుగుతున్నాడు. D2 ఎవరిక్కడ? D2 ఆక్టాహైడ్రల్. D2 ఆక్టాహైడ్రల్ అంటే ఏది? ఇది D2 ఆక్టాహైడ్రల్. అంటే ఇటువైపు ఆర్గల్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఆర్గల్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు యాక్సిస్ ఎలా తీసుకుంటాం? y యాక్సిస్ మీద ఏమో D2కి గ్రౌండ్ స్టేట్ ఏంటి? 3F. ఇందాక టేబుల్ వేసుకున్నాం కదా, D1 D2 అలా మళ్ళీ వేసుకుంటే 3F. ఇక్కడ ఏం వేస్తాం? క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ΔO వేస్తాం. ఇప్పుడు దీనికి హై స్పిన్ కాంప్లెక్స్ కాబట్టి, లో అంటే వీక్ లైగెండ్ కాబట్టి, వాటర్ కాబట్టి ఇది వేస్తున్నాం అన్నమాట. వీక్ లైగెండ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆర్గల్ డయాగ్రామ్స్ డ్రా చేయగలుగుతాం. ఆర్గల్ డయాగ్రామ్స్ ఎవరు డ్రా చేస్తాం? టర్న్ సింబల్కి క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీకి డ్రా చేస్తాం. ఇప్పుడు దీనిలో లైన్స్ ఏమవుతాయి? 3T1G ఇవి, 3T2G
3T1G, ఇక్కడ 3P కూడా ఉంటుంది, F తో పాటు P కూడా ఉంటుంది. 3T1G Pది, నెక్స్ట్ 3A2G. దిస్ ఈస్ స్పెక్ట్రల్ డయాగ్రామ్ ఫర్ VH2O6 D2 ఆక్టాహెడ్రల్. ఇప్పుడు దీనిలో పాసిబుల్ ట్రాన్సిషన్స్ ఎన్ని? D2లో పాసిబుల్ ట్రాన్సిషన్స్ స్పెక్ట్రల్ లైన్స్ పాసిబుల్ ఎన్ని డ్రా చేయొచ్చు? ఒకటి 3T1 నుంచి 3T2కి, 3T1 నుంచి 3T1కి, నెక్స్ట్ 3T1 నుంచి 3A2కి డ్రా చేయొచ్చు. 3 స్పెక్ట్రల్ లైన్స్ డ్రా చేయొచ్చు. కానీ ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ కనపడతాయి అంటే కేవలం ఇది కనపడదు. ఇక్కడ వాటర్ ఉన్నప్పుడు ఈ స్పెక్ట్రల్ లైన్ కనపడదు, ఇది రెండు కనపడతాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ పాసిబుల్ స్పెక్ట్రల్ లైన్స్ ఎఫ్ ఉన్నప్పుడు ఎప్పుడు ప్రతిసారి ఎఫ్ టర్మ్ కనుక వచ్చింది, ఎఫ్ని పెట్టి డ్రా చేస్తున్నాము అంటే 3 లైన్స్ వస్తాయి. కానీ ఆ 3 లైన్స్లో D2 ఆక్టాహెడ్రల్ ఉన్నప్పుడు అంటే వెనేడియం వాటర్తో ఉన్నప్పుడు మాత్రమే 2 లైన్స్ వస్తాయి. ఇదే వెనేడియం ఇంకెవరితో ఉన్నా కూడా 3 లైన్స్ వస్తాయి. అది ఎక్సెప్షనల్ గుర్తుపెట్టుకోండి. వెనేడియం వాటర్తో ఉన్నప్పుడు 2 లైన్స్ వస్తాయి. ఎందుకంటే వాటర్లో కరిగించేసరికి లైట్ కలర్ అయిపోతుంది అన్నమాట. అందుకని ఒక బ్యాండ్ అనేది తగ్గిపోతుంది కలర్. మీకు దారం పోగులు ఉన్నాయి, 3 దారం పోగులు పట్టుకుంటే తిక్కుగా కనబడుతుంది. అందులో నుంచి ఒక పోగు తగ్గించగానే థిక్నెస్ తగ్గుతుందా లేదా? అలాగే కలర్ యొక్క థిక్నెస్ కూడా వెనేడియంది తగ్గుతుంది ఎప్పుడు వాటర్ ఉన్నప్పుడు, ఎందుకంటే ఒక లైన్ రాదు కాబట్టి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. మామూలుగా అయితే 3 ఉండాలి, కానీ 2 ఉంటాయి అన్నమాట. ఇది ఒక క్వశ్చన్. ఇప్పటి వరకు మనం ఆర్గన్ డయాగ్రామ్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు తనాబే సుగానో డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి? తనాబే సుగానో డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి? తనాబే సుగానో డయాగ్రామ్స్ అనేవి అదే ఆర్గన్ డయాగ్రామ్స్ అయితే ఓన్లీ వీక్ లైగెండ్ అప్పుడే వస్తాయి. తనాబే సుగానో డయాగ్రామ్స్ అయితే వీక్ లైగెండ్ ఉన్నా స్ట్రాంగ్ లైగెండ్ ఉన్నా ఇద్దరికి వస్తాయి. వీక్ లైగెండ్ ఉంటే హై స్పిన్ కాంప్లెక్స్ అంటాం కదా, స్ట్రాంగ్ లైగెండ్ ఉంటే లో స్పిన్ కాంప్లెక్స్ అంటాం. తనాబే సుగానో డయాగ్రామ్స్ కెన్ బి అప్లికబుల్ ఫర్ బోత్ ది కాంప్లెక్సెస్ హ్యావింగ్ వీక్ లైగెండ్స్ అండ్ స్ట్రాంగ్ లైగెండ్స్. ఇప్పుడు వీక్ లైగెండ్ ఉన్నప్పుడు తనాబే సుగానో డయాగ్రామ్ డ్రా చేయమన్నారు అనుకోండి. అంటే VH2O6 3+ కి తనాబే సుగానో డయాగ్రామ్ డ్రా చేయమన్నారు అనుకోండి. ఇందాక మనం ఆర్గన్ డయాగ్రామ్ ఎలా చేస్తాం? VH2O6 3+ అంటే D2 ఆక్టాహెడ్రల్ క్యాలిక్యులేషన్ చేసుకోవడం చేయాలి. ఫస్ట్ మెటల్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. D2 ఆక్టాహెడ్రల్ అంటే ఇది కదా. తనాబే సుగానో ఆర్గన్ డయాగ్రామ్ డ్రా చేయడానికి ఏం చేసాం? ఇది డెల్టా O, ఇక్కడేమో 3F 3P, ఇది 3T1G, ఇది ఆర్గన్ డయాగ్రామ్. నెక్స్ట్ 3T2G, నెక్స్ట్ 3T1G Pది, నెక్స్ట్ 3A2G వేసాం. ఇది ఆర్గన్ డయాగ్రామ్ ఫర్ ఈ కాంప్లెక్స్. దీనికి నేను ఏమడుగుతున్నాను? వీక్ లైగెండ్ ఉంది, ఆర్గన్ డయాగ్రామ్ ఇవ్వగలిగింది, తనాబే కూడా ఇస్తుంది. కానీ తనాబే ఇవ్వగలిగిన స్ట్రాంగ్ లైగెండ్స్ది ఆర్గన్ ఇవ్వదు అన్నమాట. అందుకని మీరు ముందు ఇద్దరిది ఈ కాన్ఫిగరేషన్ ఉన్న వాళ్ళది ఈ తనాబే సుగానో రాయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్న ఈ డయాగ్రామ్ని చిన్న చేంజ్ చేసుకుని ఫస్ట్ లైన్ ఎక్స్ యాక్సిస్ రబ్ చేసేసుకుని కింద ఎక్స్ యాక్సిస్ని డెల్టా బై డి అనుకోవాలి. దీని రకా పారామీటర్ అంటారు. ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద కూడా టర్మ్ సింబల్ బై బి అంటారు, వేస్తారు. టర్మ్ బై బి వేసిన తర్వాత ఇక్కడ కింద వచ్చే లైన్ ఏదైతే ఉందో, ఇంతకు ముందు లైన్ ఉంది కదా, దాన్ని ఇక్కడ రిప్రజెంటేషన్ చేస్తారు. దిస్ ఈజ్ టిఎస్ డయాగ్రామ్, తనాబే సుగానో డయాగ్రామ్ ఫర్ దిస్ కాంప్లెక్స్ అన్నమాట. ఆర్గన్ డయాగ్రామ్ కి తనాబే సుగానో డయాగ్రామ్ కి తేడా తెలిసిందా? ఏమీ లేదు. మీరు ఈ రెండు నేర్చుకుంటే ఆర్గన్ డయాగ్రామ్స్ డ్రా చేయొచ్చు,
తనాబేస్ లుగానో డయాగ్రామ్స్ డ్రా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ కూడా పాసిబుల్ ట్రాన్సిషన్స్ 3 ఉంటాయి. వాటర్ ఉన్నప్పుడు ఒకటి ఉండదు, 2 ఉంటాయి. ఇదంతా సేమ్. ఎప్పుడు ఇది వీక్ లైగెండ్ అయినప్పుడు ఆర్బిల్ డయాగ్రామ్స్ తనాబేస్ లుగానో డయాగ్రామ్స్ డ్రా చేయాలంటే మీకు 2 వస్తే సరిపోతుంది. అదే స్ట్రాంగ్ లైగెండ్స్ ఉంటే అప్పుడు ఆ కేసు డిఫరెంట్. అది ఒక స్పెషల్ క్లాస్లో నేర్చుకుందాం. తనాబేస్ లుగానో డయాగ్రామ్స్ డ్రా చేయాలి అంటే చిన్న మార్పు, ఎక్స్ యాక్సిస్ని మార్చి డెల్టా బై బి అనుకుని కింద ఉన్న లైన్ ఆర్బిల్ డయాగ్రామ్లో వచ్చిన కింద లైన్నే ఎక్స్ యాక్సిస్ లైన్గా డ్రా చేయాలన్నమాట. ఇలా మీరు మిగతా కాంప్లెక్స్ నేను D2 ఆక్టాహెడ్రల్ చెప్పాను. ఈ మిగతా కాన్ఫిగరేషన్ అన్నీ కూడా మీరు ఇలా తనాబేస్ లుగానో డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఏది డ్రా చేసినా అడిగే క్వశ్చన్లు సేమ్. అది ఏ డయాగ్రామ్ అయినా కూడా స్పెక్ట్రల్ డయాగ్రామ్ అని అడుగుతాడు. వాట్ ఈస్ ద గ్రౌండ్ స్టేట్ టర్మ్ ఇన్ ది స్పెక్ట్రల్ డయాగ్రామ్ ఆఫ్ BH2O6 3+ అని అడిగితే ఏం రాస్తాం? గ్రౌండ్ స్టేట్ టర్మ్ అది ఆ డయాగ్రామ్ అయినా ఈ డయాగ్రామ్ అయినా 3T1G అని రాస్తాం. కాబట్టి ఇందాక చెప్పిన క్వశ్చన్స్ ఏమీ మారవు, డయాగ్రామ్ డ్రా చేసే విధానం మారుతుంది. ఆర్బిల్ డయాగ్రామ్కి తనాబేస్ లుగానో డయాగ్రామ్కి. ఓకే, స్పెక్ట్రల్ ప్రాపర్టీస్లో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా? డెల్టా వాల్యూని బట్టి ఎప్సిలాన్ మ్యాక్సిమం ఎలా మారుతుంది అనేది నేర్చుకున్నారు. అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంతకు ముందు చెప్పాను. నెక్స్ట్ ఛార్జ్ ట్రాన్స్ఫర్ స్పెక్ట్రమ్.